హాయ్ ఫ్రెండ్స్, అసుర మొదటి భాగం. పోలీస్ స్టేషన్లో కాళీని పోలీసులు బాగా చితకబాదుతున్నారు. కొట్టి పోలీసులకు చెమటలు కారుతున్నాయి. తాగి వాటర్ బాటిల్స్ అయిపోతున్నాయి. కానీ కాళీ మాత్రం కూర్చున్నవాడు అలాగే కూర్చున్నాడు. కాళీ అన్ని దెబ్బలు తింటూ కూడా స్టేషన్ నుంచి బయటికి చూస్తున్నాడు. 6 అడుగుల అందగాడు, అందానికి అందం, చదువుకు చదువు. అతను వేసుకున్న బట్టల్లోనే ఎంతో హోదా. ఏదో ఒక సంపన్న కుటుంబంలో పుట్టినవాడుగా కనిపిస్తున్నాడు ఆ అందగాడు. అతని పేరు ధ్రువ. కాళీకి ధ్రువకి పరిచయం. ధ్రువ కాళీ ఉన్న బిల్డింగ్కి వచ్చాడు. కాళీ ఫుల్గా మందు తాగి నైట్ మొత్తం పాపలతో ఎంజాయ్ చేసి ఆరాంగా పడుకున్నాడు. ధ్రువ 10 గంటల ప్రాంతాన కాళీ దగ్గరకు వచ్చాడు. తోక ధ్రువని ఆపి చెప్పమన్నాడు. నేను కాళీతో మాట్లాడతా అని అన్నాడు. ముందు నాకు చెప్పండి, అన్నని ఎవరు కలవలేరు అని అన్నాడు. ధ్రువ ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నీ లెక్కెంత అని తోక మీదికి ఫైటింగ్కి వెళ్ళాడు. తోకాతో గెలవడం అంత ఈజీ అనుకుని మన మిల్కీ బాయ్కి తెలియదు. ఒక్క తన్ను తోక తంతే పోయి సోఫాలో పడ్డాడు. ఒక్క దెబ్బతోనే ధ్రువకి ఆకాశంలో ధృవతారలు కనపడ్డాయి. తోక స్టైల్గా, మాకు బాడీ బిల్డర్స్ ఎందుకు లేరో తెలుసా? మాకు మేమే. నా బాడీకి మా అన్న బాడీకి బుల్లెట్లు దిగవు. మీలాంటోళ్ళు 100 మంది వస్తే సమాధానం చెప్పే బాడీస్. అందుకే మాకు ఎటువంటి మంది మార్బలం అవసరం లేదు అని ధ్రువ సోఫాలో పడితే తోక సోఫా మీద కాలు పెట్టి చిటికెలేస్తూ, ఇది మా లెవెల్. చెప్పమనగానే నాకు చెప్పుంటే నీకు ఈ పరిస్థితి ఉండదు. నీ దగ్గర ఉంటే సొమ్ము ఉండొచ్చు, మా దగ్గర అన్నీ ఉన్నాయి, A to Z అని ఒత్తి పలికాడు. ధ్రువ ఒంటికి పట్టిన చెమటలను కర్చీఫ్తో తుడుచుకుని జేబులో ఫోటో తీసి తోకాకి చూపిస్తూ, ఈ అమ్మాయిని రేప్ చేసి వీడియో తీసి ఆ వీడియో నాకు కావాలి అని ధ్రువ అంటే, తోక అమ్మాయి సూపర్గా ఉంది, కానీ మా అన్న కోరి వచ్చిన ఆడవారి దగ్గరికి పోతాడు, బలవంతం ఎవరిని చేయడు అని తోక అంటుంటే, ధ్రువ ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా అని అన్నాడు. డబ్బు అనగానే తోక ముడిచి ఎంతిస్తావేంటి అని అన్నాడు. ఎన్ని కోట్లు కావాలన్నా అన్నాడు ధ్రువ. కోట్లు అనగానే తోక ఇంకొద్దిగా తోక ముడుచుకుంది. ఆ వీడియోతో రేపు మా అన్నను కోర్టుకు లాగి ఏదైనా చేస్తే నీ కోట్లు ఎవరికి కావాలి అని తోక అన్నాడు. ధ్రువ నాకు వీడియో మాత్రమే కావాలి. నేను ఆ వీడియోను స్టేషన్లో కానీ కోర్టులో కానీ సబ్మిట్ చేయను, మీకు మాట ఇస్తున్నా. అమ్మాయిని నేను బ్లాక్మెయిల్ చేయటానికి, తనని నా గ్రిప్లో పెట్టుకోవటానికి మాత్రమే నాకు ఆ వీడియో అని ధ్రువ చెప్పాడు. తోక ఆ పనేదో నువ్వే చేసుకోరాదా, సూపర్గా ఉంది ఫిగరు అని అంటే, కాళీ అమ్మాయిని రేప్ చేసి వీడియో నాకు ఇస్తే తర్వాత నేను ఆమెను పెళ్లి చేసుకుంటా అని ధ్రువ అన్నాడు. తోక అసలు ఏం వింటున్నాడో అర్థం కాక కాలు సోఫా మీద నుంచి కింద పెట్టి గబుక్కున కింద పడ్డాడు. మీరేమన్నారు, మీకేమైనా తెలుసా అని అన్నాడు. కరెక్ట్గానే నువ్వు విన్నావు, కరెక్ట్గానే నేను చెప్పాను. మీ కాళీ ఈ అమ్మాయిని రేప్ చేసి ఆ వీడియో నాకు ఇస్తే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. తోకాకి చెవులు వినబడుతున్నాయా లేదో అని మరొక్కసారి చెవులు ఉన్న దుమ్ము దులిపి తల పిచ్చివాడిలా గోకుతున్నాడు. ఇందాక వీరుడిలా ఉన్న తోక ఇప్పుడు కోతిలా గోక్కుంటుంటే ధ్రువకి నవ్వాలా ఏడవాలా అర్థం కాక, నేను చెప్పింది కరెక్ట్గానే వింటున్నావు నువ్వు అని తోకాని అన్నాడు. తోక ధ్రువతో, అన్న నాకు ఇదేదో మైండ్కి పోతలేదు, కానీ అన్న లేచాక మీకు కబురు పెడతా, వచ్చి మాట్లాడుకోండి. నాకెందుకో ఇది నేను మాట్లాడే డీల్ లాగా లేదు అని పంపించాడు. కాళీ లేచాక 1 కేజీ మటన్తో అన్నం తిన్నాక తోక మెల్లగా, అన్న ఒకసారి వచ్చి కోటాను కోట్లు ఇస్తానంటున్నాడు, పని మాత్రం ఇది అని తోక చెప్తే, కాళీ ఆడంగులు మన దగ్గరికి రావటమే కానీ మనం బలవంతాలు చేయటాలు లేవు. అయినా వీడియోలు తీయటమేంటి? ఆ వీడియోలు తీస్తే వీడేంది ఇచ్చేది, వీడి బొందా, మనకే బొచ్చడి పైసలు వస్తాయి కదరా అని తోకతో అంటే, ఏమో అన్నా, నాకైతే తెలియదు. నువ్వు అమ్మాయిని రేప్ చేస్తే ఆయన పెళ్లి చేసుకుంటాడట అని చెప్పాడు అని తోక అనగానే, కాళీ వాడేమైనా మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చాడేమో, కనుక్కో, ఎందుకైనా మంచిది, ఇదేదో అంతా తేడాగా ఉంది అని కాళీ వెళ్ళిపోయాడు.
తోక ధ్రువకి కాలికి సాయంత్రం 6 గంటలకి కాలి ఇంటిపై టెర్రస్ మీద మీటింగ్ ఏర్పాటు చేశాడు. ధ్రువ చెప్పినదంతా విని కాలి ఆ వీడియోలు తీస్తే నువ్వేంది నీ ముఖం, ఆ వీడియోలు చేస్తే బొచ్చడి పైసలు మాకే వస్తాయి, చల్ దొబ్బై అన్నాడు. ధ్రువ నీకెన్ని కోట్లు కావాలో చెప్పు, ఇస్తా, కానీ పక్కాగా ఆ పని నువ్వే చేసి పెట్టాలి అని ధ్రువ అంటుంటే కాలి నేను రేప్ చేశాక అమ్మాయి మళ్ళీ నువ్వెలా పెళ్లి చేసుకుంటావురా పిచ్చి ఎదవా అని ధ్రువని అన్నాడు. ధ్రువకి కోపం వస్తుంటే ఉదయం తోక కొట్టిన దెబ్బలే నొప్పిగా ఉన్నాయి. ఎదురు తిరిగితే కాలి ఏం చేస్తాడో అని కొన్ని కారణాలు చెప్పలేము. మీరైతే రేప్ చేసి వీడియో నాకు ఇస్తే మీకు ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఇస్తా అని టేబుల్ మీద ఫోటో మరొకసారి కాలికి ఇచ్చాడు. కాలి అమ్మాయిని చూసి రేప్ చేస్తే గొడవ చేసి గోల చేస్తే నాకు నచ్చదు, అందుకే నేను ఈ రేపులు గీపులు ఒప్పుకోను, వేసేయమని చెప్పు, సపక్కమని ఒక్కసారి మూడో కంటికి తెలియకుండా ఏసి పారదొబ్బుతా. ఈ రేపులు గీపులు ఏంటి, రేప్ చేసేటప్పుడు గొడవ చేస్తే చంపి పారదొబ్బే రకాన్ని నేను అని కాలి అంటుంటే ధ్రువ ఆమెను చంపటానికి వీల్లేదు, కేవలం రేప్ మాత్రం చేసి ఆ వీడియో నాకు ఇస్తే మీకు ముందు ఎంత అమౌంట్ కావాలో తీసుకుని తర్వాత మిగిలిన అమౌంట్ ఇస్తా అని ధ్రువ అన్నాడు. కాలి ఆ వీడియో తర్వాత నువ్వు స్టేషన్లో కోర్టులో సబ్మిట్ చేస్తే పరిస్థితి అన్నాడు. అది స్టేషన్లో కోర్టులో సబ్మిట్ చేసేది కాదు, ఆమెను బ్లాక్మెయిల్ చేయటానికి మాత్రమే, నేను నీకు స్టేషన్లో ఇవ్వనని హామీ అని అన్నాడు. కాలి ఆ వీడియోను చూపిస్తే రేప్ చేయబడ్డ పిల్ల చూపియాలి, వీడెందుకు చూపిస్తాడులే, పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కదా అని సరే అని డీల్ ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో డిఎస్పీకి చూపించి కాళీని స్టేషన్లో వేసి తుక్కుమాడ తంతున్నారు. వాడు స్టేషన్లో ఇయ్యను అని కాబోయే భార్యని కాళీని కలిపి ఆ వీడియో ఎలా స్టేషన్లో చూపిస్తున్నాడో కాళీకి అర్థం కాక అసలే నేనే పచ్చి ఎదవని అనుకుంటే నాకంటే ఎదవలు లోకంలో చాలామంది ఉన్నారే అని ఆలోచిస్తా పోలీసులు కష్టపడి కొట్టిన దెబ్బలు కనీసం కాళీకి ఒంటిపై మర్దన చేస్తున్నట్టు ఉన్నవి అనుకుంటా. కాళీ మనసులో ఈరోజు ఎక్సర్సైజ్ చేసే పని లేదు అనుకున్నాడు. అంటే పోలీసుల దెబ్బలు కాళీకి ఎంతలా తగులుతున్నాయో అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి కాళీ అప్పుడప్పుడు కొట్లాటల్లో దొరకటం, పోలీసు వారితో దెబ్బలు తినటం అలవాటే. ఇప్పుడు ఆ దెబ్బలు లేక అంతకంటే ఎక్కువ దెబ్బలు తోకాతో జిమ్ రూమ్లో కొట్టించుకుని బాడీని గట్టి చేసుకుంటున్నాడు. చాలా రోజుల తర్వాత పోలీసులు కొడుతుంటే హాయిగా ఉండి వారికి వంటిని అప్పజెప్పాడు. అక్కడ మంతనాలు ఏం జరుగుతున్నాయో కానీ తెలియదు. కాళీ రేప్ చేసిన అమ్మాయి మాత్రం ధ్రువ పక్కన మౌనంగా కూర్చుని ఉంది. కాళీ మనసులో ఆమెను చూస్తూ ఒక్క రాత్రికి మాత్రం స్వర్గ సుఖాలు అందించింది. డబ్బుకు డబ్బు, సుఖానికి సుఖం, ఇటువంటి ఆడవారు కూడా ఉన్నారా అనేసి అఖిలను చూస్తూ రేప్ ఎలా చేశాడు, ఆ వీడియో ఎలా తీశాడు కాళీ ఆలోచిస్తున్నాడు. కాళీ ఆలోచనలో ఉండగా బయట నుంచి డిఎస్పీ కబురు పెట్టాడు. ఒక పోలీస్ అతను వచ్చి చెప్పాడు, స్టేషన్లో ఎవరూ లేకుండా ఒక రూమ్లో కాళీని, ధ్రువని, అఖిలను ఉంచి డిఎస్పీ పర్సనల్గా మాట్లాడాలని. ధ్రువకి అసలు ఏమీ అర్థం కావటం లేదు. చక్కగా వీడియో చేతికి చిక్కగానే అఖిలను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుందాము అని అనుకున్నాడు. ఆ వీడియో అఖిలకు చూపించి ఇన్ని రోజులు అంటే నువ్వు చెడిపోను లేదు, పెళ్లికాను అమ్మాయివి, నీకు నేను సరిపోను అని అన్నావు, ఇప్పుడు నీకు నేను సరిపోతాను కదా అని ధ్రువ వికృతంగా అంటుంటే అఖిలకి ధ్రువ ప్లాన్ అర్థమైంది. అఖిల ధ్రువతో బావా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఒక్క మాట కూడా మాట్లాడను, కానీ నన్ను నువ్వు డబ్బులు ఇచ్చి అలా వాడు చేయటం నాకు నచ్చలేదు. వాడిని స్టేషన్లో పెట్టి పిచ్చిగా ఒక కోటింగ్ ఇచ్చి నా కాలు పట్టించావు అనుకో, నిన్ను ఒక్క మాట మాట్లాడకుండా పెళ్లి చేసుకుంటా అని అన్నది. ధ్రువ అదేంటి, ఆ వీడియో స్టేషన్లో ఇస్తే నీ పరువు పోదా అన్నాడు. అఖిల రేపు మనిద్దరం కలిసి ఆ వీడియోని మన పెళ్లి తర్వాత కానీ పెళ్లి ముందు కానీ ఒక చోట చూపించాలి కదా, అందుకే కదా ఇంత కష్టపడి ఆ వీడియోని అన్ని డబ్బులు ఇచ్చావు, అక్కడ కూడా పరువు పోతుంది కదా, ఎక్కడ పరువు పోయినా కానీ నీకు నేను భార్యగా అయితే కావాలి అంతే కదా అని అఖిల అంటుంటే ధ్రువ అవును కదా, ఈ వీడియో చూపించాలి కదా, నేను అఖిలను పెళ్లి చేసుకోవాలంటే అనుకుని, అయితే ఇప్పుడు ఏమంటావు? అఖిల కాళీగాడిని కోటింగ్ ఇప్పిస్తే నా కాళ్ళు మీద పడేలా నువ్వు చేస్తే నిన్ను ఏ గొడవ లేకుండా పెళ్లి చేసుకుంటా
అన్నది. అంతేనంటావా అని ధృవ అంటే, అఖిల పక్కా అంతే బావా, నేను మాట ఇస్తే నీకు తెలుసు కదా, ఇన్ని రోజులు నేను నిన్ను చేసుకుంటా అనలేదు. నువ్వు నన్ను ఈ పరిస్థితికి తీసుకొని వచ్చాక కూడా చేసుకోకపోతే బాగుండదు. కాకపోతే నాకు ఆ కాళీ మీద కోపం ఉంది. అందుకే వాడు నా కాళ్ళు పట్టుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నది. ధృవకి చెమటలు పడుతున్నాయి. స్టేషన్లో కాళీని అన్ని డబ్బులిచ్చి కొట్టించినా కొద్దిగా కూడా బెదరటం లేదు, అదరటం లేదు. ఆల్రెడీ ధృవ మాట తప్పినోడు అయిపోయాడు. కాళీ దగ్గర మాట తప్పితే కాళీ తర్వాత ఏం చేస్తాడు అనేది ధృవకు తెలుసు. ధృవ రూమ్లో కూర్చొని తనను తాను ఆలోచించుకుంటున్నాడు. అఖిల చెప్తే మాత్రం నేను కాళీ గురించి తెలిసి స్టేషన్కి వచ్చి వాడిని స్టేషన్లో ఎలా పెట్టాను, అంత పిచ్చిగా ఎలా ఆలోచించాను. వాడు అఖిల కాళ్ళు ఎట్టి పరిస్థితిలో పట్టుకోడు అనేది నా మైండ్కి ఎందుకు తట్టలేదు అని పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు. అఖిల పెళ్లి చేసుకుంటా వాడి మీద కేసు పెట్టాలని అనగానే చేతిలో ఆధారం ఉంది, కేసు పెట్టేయచ్చు, బాగా కొట్టిస్తే వాడే మాట వింటాడు అనుకున్నాడు. కానీ తోక కొడితేనే భూమి గిర్రన తిరిగితే కాళీ పోలీసు దెబ్బలకి లొంగుతాడా? అసలు నా బుర్రలో ఆలోచన ఎందుకు రాలేదు అని ధృవని తను తానే తిట్టుకున్నాడు. అసలు అఖిల ప్లాన్ ఏమిటి? ఆ వీడియో చూపియగానే ఏడుస్తూ మొత్తుకుంటూ ఇక నేనే నీకు దిక్కు అంటది అని నేనంటే కాళ్ళ మీద పడుతుంది అనుకున్నాడు. అలా చేయకుండా కాళీని స్టేషన్లో పెట్టి కొట్టించి కాళ్ళు పట్టియమని ఎలా అన్నది? ధృవ పిచ్చి పిచ్చిగా ఎంత ఆలోచించినా అఖిల మనసులోది తెలియటం లేదు. అఖిల ఆ వీడియో చూపించి నాకు కూడా నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను 5 సంవత్సరాలు పడిన కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా అవుతుంది. ధృవ 5 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి నేర్పుతో ఓర్పుతో పకడ్బందీగా ప్రతి దాన్ని ప్లాన్గా చేసుకుంటూ వస్తున్నాడు. అఖిల ఇంత సింపుల్గా అతనిని బురిడి కొట్టించిందా? అసలు అఖిల ప్లాన్ ఏంటి అనేది ధృవకి అర్థం కాక పిచ్చివాడిలా ఏం జరుగుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చూస్తున్నాడు. కాళీ అన్ని దెబ్బలు తిని సింపుల్గా ఒంటి మీద దుమ్ము దులిపేసుకుని షర్టు వేసుకుంటూ పోలీసులను కాళీ పొగరుగా చూస్తూ వాళ్ళు చెమటలతో సొమ్మసిల్లినట్టు ఉంటే చిరునవ్వు నవ్వుకుంటూ, నా బాడీ చూసైనా మీకు బుర్ర పని చేయాలి కదా, 6.5 హైట్ తోటి, కింటా 20 వెయిట్ తోటి, చామనచాయ రంగుతోటి, అందమైన ముఖ వచ్చర్సుతోటి మామూలుగా చూస్తేనే భయపడి చేస్తారు. అందగాడిని కదా, ఆడంగులు నా బాడీని చూసి వెంటబడతారు. నా గురించి అన్నీ తెలిసి మీ శ్రమను వేస్ట్ చేసుకున్నారు అంటూ నవ్వుకొట్టు కాళీ డిఎస్పీ రూమ్కి వస్తున్నాడు. కాళీ వచ్చే వరకే ధృవ అఖిల డిఎస్పీ కూర్చుని ఉంటే ఒక కుర్చీ లాగి కాళ్ళ మీద కాలు పెట్టి ఊపుతూ ఒక చేత్తో పైకి చూపిస్తూ మాట్లాడండి అన్నాడు. డిఎస్పీకి కాళీని చూస్తూ పళ్ళు పటపటా కొరుకుతూ, ఇన్ని కొట్టినా వీడి దగ్గర ఈసుమంత పొగరు చావలేదు. అసలు వీడు మాకు చిక్కనే చిక్కడు, ఇంత సింపుల్గా ఎలా చిక్కాడబ్బా అని డిఎస్పీ విపరీతంగా ఆలోచిస్తున్నాడు. అఖిల డిఎస్పీతో, సార్ అతను నన్ను అలా ఎందుకు చేసి వీడియో తీశాడు అడగండి అన్నది. కాళీ ఇంత కూడా తొనకకుండా బెదరకుండా, ఆడు తీయమన్నాడు, రేప్ చేయమన్నాడు, చేశాను అని సింపుల్గా చెప్పేశాడు. డిఎస్పీ పళ్ళు బిగిస్తూ ఎంత ధైర్యంగా చెప్తున్నాడు అనేసి, అతను తీయమంటే నువ్వెలా రేప్ చేసే హక్కు, వీడియో తీసే హక్కు నీకు ఎక్కడిది అని డిఎస్పీ గట్టిగా అన్నాడు. కాళీ దాన్ని చేసుకునే మొగుడే అన్నాడు, వాడికే లేని బాధ నీకెందుకు నాకెందుకు, చేయమన్నాడు చేశాను, డబ్బులు ఇచ్చాడు అని సింపుల్గా చెప్పాడు. డిఎస్పీకి ధృవ గురించి తెలుసు కనుక అతను ఈ డీల్ చేసే ఉంటాడు అని ధృవని ఏమీ అనకుండా అఖిలను ఇప్పుడు మరేం చేయమంటావమ్మా అని అడిగాడు. అఖిల, నా శీలంతో ఆడుకునే హక్కు ఇద్దరికీ లేదు. అతను డబ్బిస్తే ఇతను నన్ను దోచుకునే హక్కు అతనికి లేదు, నా ప్రమేయం లేకుండా. అదేమైనా ల్యాండ్ సెటిల్మెంటా లేకపోతే వేరే ఏదైనా డీలా? కాదు కదా, ఒక అమ్మాయితో డీల్. అలాంటప్పుడు అమ్మాయి అంగీకారం, అమ్మాయి మనసు కూడా తెలుసుకోవాలి కదా. ఇక్కడ ఉన్న ఇద్దరికి తెలియకపోవటం బాధాకరం. ధృవ డిఎస్పీతో, సార్ ఇవన్నీ అనవసరం, అతను కాలు పట్టుకోమని చెప్పండి, కేసు క్లోజ్ చేసుకుంటాము అని ధృవ అంటుంటే డిఎస్పీ అఖిలతో, అంతే అంటావమ్మా అన్నాడు.
అఖిల అవును సార్, అతను నా కాళ్ళు పట్టుకుంటే క్షమించి వదిలేస్తా అన్నది. కాళీ నేను ఆడదాన్ని కాళ్ళు పట్టుకోవటమా? అది నా బొందిలో ప్రాణం ఉండగా జరగదు అని కాళీ అంటుంటే అఖిల అయితే తాళి కట్టమనండి అని గట్టిగా అన్నది. ఆ మాటకి ముగ్గురు అదిరిపడ్డారు. ధ్రువ షాకై చెమటలు పడుతూ అమ్మ నీ అమ్మ, ఇది ఇట్లా పెట్టిందా? వాడిని ఇది ఎలా పెళ్లి చేసుకుంటుంది? ఖాళీగాడిని ఇది పెళ్లి చేసుకోవటం ఏంటి? ఇది వాడిని పెళ్లి చేసుకుంటుందన్న తాటు నాకు రాలేదు, అయినా వాడిని పెళ్లి చేసుకోవటం ఏంది అని తెగ ఆలోచిస్తున్నాడు. దీనికి ఏమైనా పిచ్చి కానీ పట్టిందా అని ఏదో ప్లాన్లో ఉంది అని ధ్రువకు మాత్రం బాగా అర్థమైంది. నేనే వెర్రిపప్పను అయ్యాను అనిపించింది. కాళీ పెళ్ళా అని వికారంగా ముఖం పెట్టి వికృతంగా అన్నాడు. డిఎస్పికి కూడా ఏమీ అర్థం కాలేదు. అంతటి అందాల బొమ్మ, కోటాను కోట్లకు ఆస్తి అసలు కాళీని పెళ్లి చేసుకుంటా అనటమేంటి? ఆమె తలుచుకుంటే ఆస్తిలో కొంత ఆమెది కాదు అంటే కాళీని భూస్థాపితం చెయ్యొచ్చు అని డిఎస్పి మనసులో అనుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మీకు కథ నచ్చితే వెంటనే అప్డేట్లు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బూస్టింగ్ ఉంటే ఎపిసోడ్లు వెంటనే పోస్ట్ అవుతాయి, ఇది మాత్రం గుర్తించండి.